హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. అందరు బాగున్నారా? ఈ రెసిపీ నీరు దోశ అన్నమాట. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఇప్పుడైతే నేను రైస్ని అయితే ఓవర్ నైట్ సోక్ చేశాను. అలాగే కొబ్బరిని కూడా తీసుకున్నానండి. ఈ కొబ్బరిని రైస్ని కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఎలా ఇప్పుడున్న ఈ కన్సిస్టెన్సీలోకి మనమైతే ఎంత నీళ్ళు అంటే చాలా ఎక్కువ మోతాదులో నీళ్ళు కలపాలండి. ఎలా అంటే ప్యూర్ పాలు ఎంత పలచగా ఉంటాయి అలా కలపాలండి. అలా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. పెన్నం పెట్టుకొని అందులో పైన మనమైతే దోశలను అయితే పోసుకోవాలండి. ఇంతకీ దోశలు పోసుకునేటప్పుడు మొత్తం కలియబెట్టకూడదండి. పిండిని పైన తేట మాత్రమే తీసుకొని పోసుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా నీరు దోశ అనేది వస్తుంది. అలా ఆ తర్వాత కింద పిండి అనేది ఉంటుంది కదండి, అలా పిండితో పాటు మళ్ళీ నీళ్లు పోసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ వేసుకోవాలండి. దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతకీ ఈ వీడియో నచ్చినట్లయితే